తాజా 30 ఖైదీ నెంబర్ 150 విజయంతో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని కాజల్ అగర్వాల్ భావించింది. కానీ పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు. బాలకృష్ణ తన 101వ సినిమాలో అవకాశం ఇస్తే కాజల్ తిరస్కరించిందని ఒక రూమర్ వచ్చింది. అసలే అవకాశాలు లేకుండా ఉన్న ప్రస్తుత తరుణంలో ఏ సినిమా అవకాశాన్ని కాజల్ కాదనుకునే పరిస్థితి లేదు. ఈ సంగతులు ఇలా ఉంటే తెలుగులో ఆమెకు మొట్టమొదటగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తేజ కాజల్ రానా కాంబినేషన్లో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పేరు నేనే రాజు నేనే మంత్రి. పెళ్లి కూతురిగా ముస్తాబైన కాజల్ ఒక వ్యక్తిని కౌగిలించుకుని ఉన్న ఫోటోను కాజల్ తన ట్విట్టర్లో పెట్టింది. కాజల్ పక్కనున్న వ్యక్తి రానా. ఫేస్ కనపడకుండా ఫోటోను రిలీజ్ చేశారు. రానా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఘాజీ సినిమా హిట్ కావడం, బాహుబలి 2 త్వరలో విడుదల కానుండడంతో రానా తన తదుపరి సినిమాలను ఉత్సాహంతో చేస్తున్నాడు. తేజ డైరెక్షన్ లో వస్తున్న తాజా సినిమాలో రానా, కాజల్తో పాటు కేథరిన్ కూడా నటిస్తోంది. తేజ చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పైన ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అందువల్ల కథను సరిగా హ్యాండిల్ చేస్తే తేజ మళ్ళీ లైమ్లైట్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే తేజ లాస్ట్ అటెంప్ట్ కూడా విఫలమైందని జనం అనుకుంటారు.